మరో ప్రధానమైన వార్త చూసుకుంటే వెలుగులో ఆ ఆహార కల్తీపై శిక్షలు లేవా, నోటీసులతోనే సరి, కనీసం లైసెన్సులు కూడా రద్దు చేస్తలేదు. సో చట్టం ప్రకారము లక్షల్లో పెనాల్టీ, జైలు శిక్ష కూడా విధించే అవకాశం. గత 2 ఏళ్లలో 3,000 మందికి పైగా నోటీసులు, కానీ ఒక్కరికి జైలు శిక్ష పడలేదు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాలు అధ్వాన పరిస్థితులు. నామమాత్రం పెనాల్టీలు వేసి వదిలివేస్తున్న ఆఫీసర్లు. రాష్ట్ర మొత్తానికి ఒక్కటే టెస్టింగ్ ల్యాబ్, సరిపడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లేరు. ఇదే అదనుగా రెచ్చిపోతున్న కల్తీ మాఫియా. చాయ్ నుంచి బిర్యానీ దాకా కల్తీనే. సో సోదరులారా, ఇది ప్రధానమైన వార్త చూసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆహారం కల్తీ జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో విపరీతమైన ఆహారం కల్తీ జరుగుతుంది. ఏది తిందామన్నా భయం అనే పరిస్థితి ఉంది. ఆయిల్, ఇంట్లో ప్రధానంగా వాడుకునే వస్తువులు, ఆహార పదార్థాల నుంచి ప్రతిదీ కల్తీనే జరుగుతుంది. చాలా దాడులు జరిగినప్పటికీ హోటళ్ల పైన కూడా దాడులు చేస్తూ ఉంటారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కానీ నామమాత్రము, అంటే కేవలం వేలల్లో, వందల్లో, లేకపోతే జస్ట్ జరిమానా విధించి వాళ్ళని వదిలేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయట్లేదు. లక్షల్లో జరిమానా విధించే అవకాశం ఉన్నప్పటికీ వాటిని వేయట్లేదు. కేవలం నామమాత్రంగా వారిపైన 500, 1000 జరిమానా వేసి కేవలం వదిలేస్తున్నారు. గత 2 ఏళ్లలో 3,000 మందికి పైగా నోటీసులు, కానీ ఒక్కరు కూడా జైలుకోలేదు. సో ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రతి మనిషికి తెలుసు. సో అలాంటి ఫుడ్ ను కల్తీ చేస్తున్న వారిని పట్టించుకోవట్లేదు అధికారులు. ఎందుకు? దాని వెనుక ఏ కోణం ఉందో మనకు తెలిసిందే. సో ప్రతి ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వలో పనిచేస్తున్న సిబ్బంది, ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇకనైనా ఈ ఏదైతే కల్తీ జరుగుతుందో ఆహారంలో, సో దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ కల్తీకి పాల్పడుతున్నారో వారి పట్ల ఖచ్చితంగా శిక్ష పడేలా భారీ ఫైన్లు వేస్తే నెక్స్ట్ టైం రిపీట్ చేయరు. ఎందుకంటే హైదరాబాద్ లో చాలా బిర్యానీ సెంటర్లు కానీ, ఫుడ్ చాలా హోటల్స్ ఉన్నాయి. హోటల్లో మొత్తం అక్కడ శుద్ధి, అంటే హోటల్ లోపల కిచెన్ లోకి వెళ్తే కుళ్ళిపోయిన పదార్థాలు, కుళ్ళిపోయిన ఆహారము, వారం 10 రోజులకు ఉన్న చికెన్ అలాంటి మనకు కనిపిస్తూనే ఉంటే సర్వసాధారణం ఉంది. కానీ వాటిని పట్టించుకునే నాతులు లేదు, దాని మీద ఒక నిఘా లేదు. పట్టుకున్నప్పటికీ వారికి సరైన శిక్ష విధించట్లేదు. కాబట్టి మళ్ళా యథావిధిగా ఈ ఆహారం కల్తీ చేస్తున్నారు. సో ఈ ఆహారాన్ని కల్తీని అరికట్టాల్సిన అవసరం ఉంది. సో దానికి అధికారులు చొరవ తీసుకొని ఎవరైతే కల్తీకి పాల్పడుతున్నారో వారిపైన కఠినంగా ఒక శిక్ష లేదా వారిని జైలుకి పంపడం చేస్తే కాస్తైనా ఈ ఆహారం కల్తీ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఈ కల్తీ ఆహారం తిని చాలా మంది రోగాల పాలవుతున్నారు, చాలా మంది హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. సో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. సో వాటిని కట్టడి చేయాలంటే ఖచ్చితంగా అధికారులు ఒక సరైన శిక్షలు, వారికి భారీ జరిమానాలు విధిస్తే మాత్రమే ఈ కల్తీ ఆహారము తగ్గించే అవకాశం ఉంది. సో చాలా వరకు మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ కానీ ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి. మనం ఈ ఫోటోలో చూసుకుంటే కూడా ఎంత అధ్వానంగా, గచ్చిబౌలిలోనే ఒక ప్రముఖ హోటల్లో అపరిశుభ్రత, హోటల్లో లోపల తయారు చేసే కిచెన్ లో ఎంత అధ్వానంగా ఉంది. సో దాదాపు ఈ ఒక్కటే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తానికి ఒకటే టెస్టింగ్ ల్యాబ్ అంటే ఎన్ని హోటల్స్, తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని హోటల్స్ ఉన్నాయి, ఒకటే టెస్టింగ్ ల్యాబ్ ఉంటే ఎక్కడ టెస్ట్ చేస్తారు, ఎక్కడ వాళ్ళు దాన్ని రిపోర్ట్ ఇస్తారనేది మాత్రం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే అదనుగా రెచ్చిపోతున్న కల్తీ మాఫియా. కల్తీ మాఫియా అంటే ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా దాదాపు మనం చాలా సార్లు టీవీల్లో కానీ వార్తల్లో చూసినాం. అల్లం పేస్ట్ విపరీతంగా కల్తీ అవుతుంటది. అల్లం పేస్ట్ ప్రతి కూరలో సర్వసాధారణంగా వేసుకుంటారు. అదేవిధంగా ఆయిల్ కూడా, ఆయిల్ లేకుండా కూర కాదు. సో అలాంటి వాటిని కూడా పూర్తిగా కల్తీ చేస్తున్నారు. చాయ్ నుంచి బిర్యానీ దాకా అన్ని కల్తీ. ప్రతి ఒక్క ఆహారంలో కల్తీ, వంట నూనెలతో సహా అందులో వాడే మిగతా మీడియన్స్ కూడా మొత్తము కల్తీ అవుతున్నాయి. సో దీన్ని ఒక ప్రధానంగా వీళ్ళు వెలుగులో వార్త చూడొచ్చు.